హలో డార్లింగ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్పెరిమెంట్స్ విత్ ప్రసాద్. మనం చాలా మంది ఇలా ఆలోచించే ఉంటారు, మన హోమ్ని స్మార్ట్ హోమ్ కింద మార్చొచ్చా అని. ఒకవేళ మార్చితే ఎలా మార్చాలని. ఎస్, ఇట్స్ పాసిబుల్, మనం మార్చొచ్చు అనమాట. ఇప్పుడు నేను చెప్తాను ఎలా మార్చాలి, ఏవే ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ యూస్ చేసుకొని మనం అనేది స్మార్ట్ హోమ్ ఎలా చేయాలనేది నేను ఈ వీడియోలో చెప్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ ఎండ్ వరకు అయితే చూసేయండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. డార్లింగ్స్, మనకి డాక్టర్ ఉన్నట్టుగా మన ఇంటికి కూడా డాక్టర్ ఉంటే ఎలా ఉంటుంది మీరు ఇప్పుడు ఆలోచించారా? సో ఇప్పుడు నేను చెప్పే కాంపోనెంట్ అనేది సేమ్ అలాగనమాట. దాని యొక్క నేమ్ వచ్చేప్పటికి IoT ప్లస్ AI ప్రిడిక్టివ్ మెయింటెనెన్స్ టూల్. సో దీని ద్వారా మనం ఏం చేస్తామంటే మన ఇంటికి డాక్టర్ లాగా వర్క్ అవుతుంది. అంటే మన ఇంట్లో ఉన్న అన్ని గ్యాడ్జెట్స్ కండిషన్స్ గురించి చెప్తుంది అనమాట. గ్యాడ్జెట్స్ అంటే ఫ్యాన్స్, లైట్స్ అలాంటివి అనమాట. సో ఇక్కడ కనుక మీరు చూస్తే ఇప్పుడు ఒకవేళ ఫ్యాన్ అనేది సరిగ్గా రొటేట్ అవ్వకపోవడం కానీ ఏదైనా ప్రాబ్లం అనేది సౌండ్ అని వస్తుంది అనుకో, ఇది ఇన్ని రోజుల్లో పోతుంది. ముందుగానే మీరు రిపేర్ చేసుకోండి. చాలా ఈజీగా అయితే మనకి ఇంట్లో ప్రతి ఒక్క దాని గురించి అయితే మనకి వివరంగా చెప్తుంది. దీని కాస్ట్ ఎక్కువ అనుకుంటున్నారా? దీని కాస్ట్ అయితే తక్కువ. ఒకవేళ కనుక దీని కాస్ట్ అనేది మీరు ఎక్కువ అనుకుంటే దీనికి ఇంకో ఆప్షన్ కూడా ఉందన్నమాట. ఏంటంటే హోమ్కి వోల్టేజ్ స్టెబిలైజర్. అంటే మీరు చాలా వరకు మన డివైజెస్కి స్టెబిలైజర్ ఉండిద్దని తెలుసు, బట్ హోమ్కి స్టెబిలైజర్ ఏంటి అనుకుంటున్నారా? ఏమీ లేదు, మన హోమ్కి కూడా ఒక స్టెబిలైజర్ అనేది ఉండిద్ది. అది మన హోమ్లో ఉన్న ప్రతి ఒక్క గ్యాడ్జెట్స్ అంటే ఫ్యాన్స్, లైట్ని అనేవి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇల్లు మొత్తం కూడా కరెక్ట్గా ఎంత వోల్టేజ్ కావాలి, ఎంత వోల్టేజ్ వస్తుంది అని చెప్పి దాన్ని అయితే కనుక ఎగ్జాక్ట్గా కావాల్సినంత యూస్ చేసి, ఇంక హై వోల్టేజ్ వచ్చినా లో వోల్టేజ్ వచ్చినా దాన్ని అనేది రెసిస్ట్ చేసి మన కాంపోనెంట్స్ని అయితే కాపాడుతుంది. ఇప్పుడు కనుక మనం ఇంకోటి చూసుకుంటే స్మార్ట్ ప్లగ్ తెలుసు, కానీ స్మార్ట్ ప్లగ్ ఏంటి అనుకుంటున్నారా? ఏం లేదు భయ్యా. ఇప్పుడు హీటర్ అనేది ఒక 10 minutesలో స్టాప్ చేయాలనుకున్నాం. అంటే స్టాప్ చేయాలనుకుంటే ఏం చేస్తాం, మనం వెళ్ళి స్విచ్ అనేది కట్టేస్తాం. బట్ మనం వెళ్ళి స్విచ్ కట్ చేయకుండా ఆటోమేటిక్గా స్విచ్ ఆఫ్ అయిపోతే, ఎస్, దాన్నే స్మార్ట్ ప్లగ్ అంటారు. దాని ద్వారా మనం వెళ్ళి స్విచ్ ఆఫ్ చేయకోకుండా ఆటోమేటిక్గా స్విచ్ ఆఫ్ అనేది విత్ మొబైల్తో కూడా అవుతుందన్నమాట. టెక్నాలజీ ఎంత పెరిగిపోయిందో అసలు మన ఇండియాలో ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంటికి ఇలా పెట్టేసుకుంటే డైరెక్ట్గా మనం ఏం చేసే పని లేకుండా ఫోన్లోనే చేసేయచ్చే. అబ్బాబాబా, ఎలాగైనా సరే ముందు ఇవన్నీ తెప్పించేసుకుంటే పోద్ది. ఏంటి దీనికి ఎలా అయిపోతే ఎలా? ఇంకా వీడియోలు ఇంకా చాలా ఉన్నాయి, అవి కూడా చూద్దాం రండి. వెళ్ళే ముందు అయితే కనుక ముందు మన వీడియో ఎలా ఉంది కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ ఈ టాపిక్స్ అనేవి ఇంకా చేద్దారనుకుంటున్నాను. సో మీ సపోర్ట్ అయితే చాలా 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 కావాలి. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని అప్డేట్స్, కొత్త ఇన్నోవేషన్స్ అనేవి మనమైతే చాలా స్పీడ్గా అయితే మీకు ముందుకు తెస్తాం. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో ఎలా ఉంది కింద కామెంట్ చేస్తే నేను కూడా తెలుసుకుంటా. అలాగే మీకు ఎలాంటి వీడియో కావాలో కింద కామెంట్ చేయండి, ఖచ్చితంగా అయితే నేను చేసి పెడతా. ఆల్రెడీ మన ఛానల్లో ఎన్నో వీడియోలు మన సబ్స్క్రైబర్స్ అన్నీ చేసాం అనమాట. సో ఒకసారి చెక్ చేసుకొని చేయండి. ఇంకా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. డార్లింగ్స్, ఈ వీడియో పార్ట్ 2 అయితే కంటిన్యూ చేద్దారనుకుంటున్నాను. ఈ వీడియో యొక్క రెస్పాన్స్ బట్టి అయితే నేను పార్ట్ 2 అయితే చేస్తాను. సో త్వరగా అయితే కనుక ఈ వీడియోని మీకు ఎంతవరకు కుదిరితే అంతవరకు షేర్ చేసి మన యొక్క పార్ట్ 2 కోసం కింద కామెంట్ చేయండి పార్ట్ 2 అని. మీరు ఎంత స్పీడ్గా కామెంట్ చేసి ఎంత రెస్పాన్స్ చేస్తే అంత స్పీడ్గా అయితే కనుక మీకు పార్ట్ 2 అయితే చేసి పెడతాను. వీడియోని ఇక్కడ వరకు చూసినందుకు థ్యాంక్స్. జై హింద్.